ఇలా రేవంత్ రెడ్డి గారు చేసిన పాపాలకి ఇలా భూకంపం వస్తుంది తెలంగాణలో. ఇలా రేవంత్ రెడ్డి చేసిన పాపం అని చెప్పక తప్పదు. ఇది రేవంత్ రెడ్డి గారు అన్ని దేవుళ్ళ మీద ఒట్లేసి నేను రుణమాఫీ ఖచ్చితంగా ఆగస్టు 15 తారీఖు వరకు తెలంగాణలో ఉన్న ప్రతి రైతుకి నేను రుణమాఫీ చేస్తా అని చెప్పి ప్రమాణం చేసిండు. ఇలా రుణమాఫీ నువ్వు చేయకపోతే దాని రియాక్షన్ నువ్వు చూసినావా రేవంత్ రెడ్డి? నువ్వు చేసిన పాపానికి ఇలా పొద్దున తెలంగాణలో పొద్దున్నే ఇవాళ భూకంపం వచ్చింది. అంటే దేవుళ్ళు ఒక వార్నింగ్ పంపిస్తా ఉన్నారు. ఇకనన్నా నువ్వు సిగ్గు లేకుండా అబద్ధాలు బంద్ చేయి అయ్యా. దేవుళ్ళ మీద ఒట్లేసి అబద్ధాలు చెప్తే తెలంగాణ ప్రజలకి చెడు జరుగుతూ ఉంది. ఎందుకంటే నువ్వు బాధ్యత కలిగి ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు. అన్ని ప్రమాణాలు మొన్న కూడా చేసి ఉత్సవాలలో 2,000 కోట్లు చేసి మళ్ళీ